వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మావోయిస్టు కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసిన డీసీపీ రాజమహేంద్ర నాయక్. గాంధీ భవన్ పై బీజేపీ నేతల దాడి. కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపివేసిన బీజేపీ శ్రేణులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోని గురుకులాలలో ఫుడ్ పాయిజన్ పరంపరం కొనసాగుతూనే ఉంది. సీఎం మంత్రులు గురుకులాల బాట పట్టిన విద్యార్థుల హాస్టల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. రోజు రోజుకు విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా కరీంనగర్ పట్టణం శర్మానగర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. రాత్రి 12 గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా రాష్ట్రంలోని గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పిల్లల తండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి సరిగా స్లీప్ లేదు. ఎంతమంది మేడం? 23 మెంబర్స్ వచ్చారు. ఈ నెల 17వ తేదీన హన్మకొండలోని నేరెళ్ల వేణ్మాధవ్ కళా ప్రాంగణంలో 12 గంటల పాటల పల్లకి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ కళాకారులు తెలిపారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవి గాయకుడు నేరెళ్ల కిషోర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కళాకారులకు ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం సుధాకర్, చిక్రాల రఘు, దమ్మన్నపేట రాజు, జనగం ప్రతాప్, మట్టెడ కవిత తదితరులు పాల్గొన్నారు. ఇంటికొక్క కళాకారుడు డప్పు సంకరేసుకొని కాలికి గజ్జగట్టి గోసి గొంగడి పెట్టి తెలంగాణ తల్లి సంఖ్యలు తెంచడానికి బయలుదేరిండు. పల్లె పల్లె జిల్లా జిల్లా పాటై ప్రవహించిండు.
ఎక్కడ తెలంగాణ ఉద్యమం చల్లబడ్డా వీళ్ళ పాటలతో వేడెక్కించిర్రు, ఉద్యమాన్ని రగిలించిర్రు, నిప్పు రవ్వలై సెగ రగిలించిర్రు ఆంధ్ర ప్రభుత్వాలకు. ఢిల్లీ నడి ఒడ్డున ధూమ్ధామై మారుమోగినరు. ఇలాంటి తెలంగాణ ఉద్యమంలో మొదటి వరుసలో ఉన్న ఈ కళాకారులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డకు తెలంగాణ సారథిలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇందాక చక్రాల రగన్న చెప్పినట్టు అనర్హులకు అమ్ముకున్నారు కళాకారుల ఉద్యోగాలు. నిజమైన కళాకారుల కడుపుల్లో మట్టి కొట్టినారు. 10 ఏళ్ల నుంచి మా ఉద్యోగాలు అమ్ముకున్నారు, కొడుకల్లారా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని నిలదీశారు కళాకారులంతా. వాననక ఎండనక హైదరాబాద్ నడి ఒడ్డులో తిరిగి 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 బస్ కిరాయిలు లక్షలు ఉడిసినాయి. ఎక్కడ తిన్నారో ఎక్కడ వండుకున్నారో హోటళ్లలో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో 10 ఏళ్లలో పడని పాటలు లేవు. అందరి ఉసురు జరిగిపోయిన ఆ ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చింది కళాకారులకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పొందుపరిచినారు. వారికి హృదయపూర్వకంగా కళాకారుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పాటల పల్లకి ద్వారా విన్నవిస్తున్నాం, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఇప్పటికే సమయం ఏమంటారు పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వమా అని చెప్పి వేడుకోవడానికే ఈ పాటల పల్లకి హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలకు వస్తున్నది. 17 నాడు వరంగల్కి వస్తున్నది పాటల పల్లకి. నేరళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణం పబ్లిక్ గార్డెన్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు పాటల పల్లకిలో చాలామంది వేలాదిగా కళాకారులు తెలంగాణ వ్యాప్తంగా తరలి వస్తున్నారు, నాయకులు తరలి వస్తున్నారు. ఈ పాటల పల్లకి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి చేతులెత్తి వేడుకుంటున్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారథి రెడ్డి, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లారేశ్వర్లు మాట్లాడుతూ అంగన్వాడీలకు గౌరవ వేతనం 26,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. సమ్మకాలపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు, అందించాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో చిర్ర లక్ష్మీ నరసమ్మ, ఎల్లారేశ్వరి, లలిత, సౌమ్యశ్రీ, పద్మ, శివమ్మ, బి పద్మ, సరిత, భానుమతి, స్వప్న, మహాలక్ష్మి, దాసరి కవిత, రమ, రాజ్యలక్ష్మి, సక్కుబాయి, శారద, యాకలక్ష్మి, పెరుగు కుమార్, వెలుగు శ్రావణ్, కేదాసి, రమేష్, నక్క నాగార్జున, వికాస్, వెంకటేష్, డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వేతనాలు వెంటనే, సమ్మెకాల వేతనాలు వెంటనే, సమ్మెకాల వేతనాలు వెంటనే. అంగన్వాడీల కనీస వేతనం 26,000 వెంటనే, 26,000 వేతనాన్ని వెంటనే, 26,000 వేతనాన్ని వెంటనే. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వేతనం పేరుతో మేము అంగన్వాడీ ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. తక్కువ జీతం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటారు మాతో. మేము 24 రోజులు సమ్మె కూడా చేసాం. ఆ జీతం ఇంతవరకు మాకు రాలేదు. సీతక్క గారు మేము సమ్మె చేస్తుంటే మీకు జీతం పెంచుతామని చెప్పారు, హామీ కూడా ఇచ్చారు మా వాళ్ళకి. ఇంతవరకు మాకు ఆ హామీ నెరవేర్చలేదు. ఆమె వచ్చి మా కష్టాలు ఏదో తీరుస్తారనుకున్నాం. మాకేమీ కష్టం తీరకపోగా మాకు పని ఎక్కువయింది. ఇంకోటి ఏంటి అంటే పొద్దున నుంచి పిల్లలతో నలుగురున్న స్కూల్ టీచర్కు మాకంటే ఎక్కువ జీతం ఇస్తారు. మేము 10 మందిని గర్భిణీలను, బాలింతలను
వాళ్ళకు టీకాలని వాళ్ళకు పని మాకు ఎక్కువ పని చేయించుకుంటూ కూడా మాకు అదే 13,600 రూపాయలు ఇచ్చి మాకు పోపు గింజలు లేవు, పసుపు లేదు, ఉప్పు లేదు, కారం లేదు, ఏవి టైంకి రావట్లేదు. గుడ్లు ఒకసారి ఇచ్చి 4 రోజులు గుడ్లు రావు. నెలలో మేము గుడ్ల గురించి కానీ దేని గురించి కానీ సరైన ఇది మాకు లేదు. ఫీడింగ్ మొన్నటి నుంచి మాకు అసలు ఇప్పుడు గత నెల నుంచి మాకు పోపు గింజలు అన్నది ఫీడింగ్ అవ్వట్లేదు సరైన ఇది. మాకు ఇంటి కిరాయిలు లేవు సరిగ్గా. ఎప్పుడు నుంచి రావట్లేదంటే పోయిన మనకు కాదమ్మా, మనకు 2004 నుంచి 2 నెలలు ఏమో వేసారు ఇప్పటికి గ్యాస్ బిల్లులు. ఇంతవరకు ఇక మళ్ళీ ఏం లేదు. 6 సంవత్సరాల నుంచి 2 సార్లు వచ్చినాయి, ఇంతవరకు రాలేదు. కరోనా నుంచి గ్యాస్ బిల్లులు. మాకు ఇంటి అద్దెలు కూడా సరిగ్గా ఇళ్లు దొరకట్లేదు. తండాలలో పక్కా బిల్డింగులు ఒకటి కట్టించాలి. వాటర్ సౌకర్యం ఉంది, కరెంటు సరిగ్గా లేక వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు. వాటర్ ఉండి కూడా ఇంకోటి ఏంటంటే మాకు అటో ఇటో మేము పెట్టించుకుంటున్నాం కరెంట్ ఏదన్నా అని వాళ్ళు చెప్పినంత మాత్రాన టైంకి కరెక్ట్గా పిల్లలకి రికారం మాకు ఫ్యాన్లని అవని మామూలే పెట్టించుకోమంటారు. కానీ కూర్చోడానికి గర్భిణీలకు కానీ వాళ్ళు వచ్చి నెలలు నిండిన వాళ్ళు కూర్చోడానికి మాలేదు. ఇక వాళ్లకు నీ చెప్తారు కానీ సరైన ఇవి మాత్రం లేదు. పెట్టాలి, వాళ్ళకి పోషకాహారం అందియాలి, ఇబ్బందులు అంటారని ఏమీ లేదు. అవి ప్రభుత్వం టీఏలు కానీ ఈ వచ్చే బిల్లులు కానీ సకాలంలో మాకు అందించి మాకు సహకరిస్తే మేము మంచిగా చేయగలుగుతాం. మాకు జీతాలు కూడా 26,000 చేయాలి, ఆయాలకు 21,000 చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. వాళ్ళ పిల్లలు టీచర్ ఆధ్వర్యంలో అనేక డిమాండ్ల సాధన కోసం చెలో కలెక్టరేట్ ఆందోళన కొనసాగిస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి అంగన్వాడీలు అనేక సందర్భాల్లో అనేక డిమాండ్లను ప్రధానంగా కనీస వేతనంతో పాటు ఇతర సమస్యలను నివేదించడం జరిగింది. అయినా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించకపోవడంతో మరి సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె సందర్భంగా 2023లో జరిగిన సమ్మె సందర్భంగా మరి అప్పుడు ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు యంత్రాంగం అంతా కూడా వచ్చి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ యొక్క డిమాండ్ నెరవేరుస్తామని చెప్పడం జరిగింది ఒక వైపున. మరొక వైపున ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి అంగన్వాడీకి సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం, మా ప్రభుత్వం వస్తే కనీసం మరి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. మంత్రి సీత కూడా ఈ సమ్మె సందర్భంగా స్వయంగా మరి వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వచ్చి చెప్పినారు. ఇవాళ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తా ఉంది, అయినా కూడా అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఈ యొక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ప్రధానంగా రోజు పెరిగిపోతున్న ధరలు కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం. మరి వీళ్ళు ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నిరంతరము అటు వాళ్ళకి సంబంధించినటువంటి పనులు కాకుండా ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలు లేదా ఇతర రకాల అన్ని కార్యక్రమాలు కూడా నిరంతరం నిర్వహిస్తూ ఉన్నారు. పనిభారం పెరుగుతూ ఉన్నది. ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేయటం కాకుండా మళ్ళీ వేరే ఏ కార్యక్రమాలు అది ప్రభుత్వ కార్యక్రమాలు అధికారికంగా జరిగిన వాటిలో కూడా పార్టిసిపేట్ చేయాల్సిన పరిస్థితి. ఇంత సమయాన్ని కేటాయించి పనిచేస్తూ కూడా కనీసం లేక కేవలం 13,600 రూపాయలతోటి ఈ యొక్క వేతనంతో కుటుంబాన్ని కొనసాగించడం చాలా కష్టమవుతా ఉంది. అందుకోసమే అనుగుణంగా కనీస వేతనం 26,000 అంగన్వాడీ ఇవ్వాల్సిన టీచర్లకు 21,000 ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సమయకాలం 24 రోజుల పాటు చేసే ఆ యొక్క వేతనాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి వాళ్ళందరినీ కూడా మరి కట్ చేయడం జరిగింది. తిరిగి ఆ సమ్మెకాలపు వేతనాలను ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. దీంతో పాటు ఇవాళ డిఏలు అదేవిధంగా ఇతర రకాల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చాలా చోట్ల ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలో కానీ మహబూబాద్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ అనేక టీచర్ల పోస్టులు కానీ ఆయా పోస్టులు కానీ దాదాపు 600 పైన ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయడానికి అవకాశం ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అంగన్వాడీ పట్ల చవతి తల్లి ప్రేమను చూపుతా ఉంది. ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ఇవాళ కొత్త తరాన్ని అదేవిధంగా విద్యాపరంగా మొట్టమొదట వాళ్ళను ఈ ప్రపంచానికి చాటేది, ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేది, వాళ్ళని మెరుగ్గా తీర్చిదిద్దేది తల్లి తర్వాత అంగన్వాడీలు తప్ప ఇంకొకటి కాదనేటువంటి కూడా మనం గర్వంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు కని ఆ చిన్న వయసులోనే ఆ పిల్లలు తీసుకొచ్చి ఆ అంగన్వాడీ వదిలితే పిల్లలకు చిన్నప్పటి నుంచే అక్షరాభ్యాసం
నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఉదయం గొడ్డు కారంతో టిఫిన్ పెడుతున్న యాజమాన్యం. నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని ఉదయం టిఫిన్ సందర్భంగా విద్యార్థులకు గొడ్డు కారంతో అన్నం పెడుతున్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ యాజమాన్యం అనేక మార్లు యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో యాజమాన్యంతో గొడవకి దిగిన విద్యార్థినులు. కేటీఆర్ పై రఘునందన్ రావు ఫైర్. ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి. దొంగల వెంబడి వకీల్ రారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని తప్పులకు అందరినీ అరెస్ట్ చేశావు రఘునందన్ రావు. నన్ను రోడ్డు మీద ఆపి పట్టుకపోయి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కాలు చేతులు పట్టి గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు. ఆ రోజు పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఎట్లా అయ్యి ఇవాళ నేను ఠానాకు రమ్మంటే నాకు వెనకాల 10 మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన. ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితివి. కేసు లొట్ట ఫీజు కేసే ఆయే. మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్? ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది. అంటే దాని అర్థమైంది, మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు పోండ్రి. ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు, జైలుకు పోతే ఏమవుతుంది, జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా, యోగా బాగా చేస్తా, ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు, మా నాయనో దిక్కు, మా చెల్లో దిక్కు, మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపాన పెడుతురు, జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా, గట్టిగా తయారు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు. పోయిరాండి, మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసిరాండ్రి. ఒక దిక్కేమో తప్పు చేయలేదంటాడు, ఒక దిక్కేమో అవినీతి జరగలేదంటాడు, ఇంకొక దిక్కు మోడీకి, ఈడీకి, బోడీకి దేనికి భయపడ్డా అంటాడు. మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నారు? అవన్న సల్జరం వచ్చినాడు వణికినట్టు వణుకుతుండు. కావాలంటే మా మనోహరాబాద్కి వెళ్ళి 2 డాక్టర్లను కూడా పంపిస్తాం. ముందైతే నువ్వు పోలీస్ స్టేషన్కి పోయి చూడు, పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు. దేశం మీద చర్చిస్తా, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరి కడుపునొయ్యాలి. నువ్వు 10 ఏళ్ళు నాసంటి ఎమ్మెల్యేలు. బీహార్ దర్భంగా ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. 85 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు స్వాధీనం. నిందితుడు చున్ ఉపేందర్ మండల్ను అదుపులోకి తీసుకున్న అధికారులు. తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిక. నేరాలను నియంత్రించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మందమర్రి సీఐ కె శశిధర్ రెడ్డి తెలిపారు. రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, ఐజీ, మంచిర్యాల ఏసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్, బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని అంగడి బజార్ ఏరియాలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మందమర్రి సీఐ కె శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత అని, సమీపంలో ఎవరైనా కొత్త వ్యక్తుల్ని
నివాసం ఉన్న సంచరించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్, కాస్పేట్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, దేవాపూర్ ఎస్ఐ ఆంజనేయులు, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ చాలా నోటిఫికేషన్స్ ఇస్తా ఉన్నది. ఏ ఉద్యోగం కానీ మీకు చిన్న కొట్టాడు కానీ ఏ కేసు ఉన్నా కూడా రేపు పాస్పోర్ట్ రాదు, నౌకరు రాదు, ఏది రాదు. కాబట్టి అర్థం చేసుకోండి. యువకులు కూడా చాలా మంది ఉన్నారు మన దగ్గర. మీ యొక్క సమయాన్ని అనవసరంగా ఇవి ఇప్పుడు అడిక్ట్ అవుతా ఉన్నారు చాలా మంది. మత్తు పానీయాలు కానీ డ్రగ్స్, గాంజాకు చాలా మంది పిల్లలు, పెద్దలు కూడా కొంచెం దృష్టి సారించాలి. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ అలవాట్లు ఏంది, మనుషులో ప్రవర్తన చేంజ్ వచ్చిందా అనేది చూసుకోవాలి. అట్లాంటి వాళ్ళు అట్లా ఉన్న వాళ్ళని ఏం చేయాలి, మనం దృష్టి తీసుకొచ్చి వాళ్ళ డిఎడిక్షన్ సెంటర్ కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. లేకుంటే మన ఎవరు ఉండదు. ఇప్పుడు మెయిన్గా మనకు ఇబ్బంది పెట్టేది డ్రగ్స్, గాంజా. ఫస్ట్ ఏమవుతుంది, దోస్తాల మందాలు పడుతుంది. మందాలు పడేది అనేది ఏమిటి, మందు తాగేది ఏంద్రా ఈసారి అదావుతుంది, ఎటుండో చూద్దామని చెప్పి అక్కడ పోతుంది. అక్కడ పోయిన తర్వాత ఏమైతుంది, అట్లనే అల్లడైపోతుంది. ఒక్కొక్క స్టేజ్ ఎక్కడుతుంది, పైసలు లేకుండా ఇట్లా దొంగసాటుగా పైసలు తీసుకుపోవడం, లేదా బేరీసి అమ్మందికి అనందిటి అయ్యందిటి పైసలు తీసుకుపోవడం, లేదా పండు పండు అమ్ముకున్నాడు, తాగాల చేయాలనే ఆలోచనకు వస్తుంది. తాగి ఏమవుతుంది, మెంటల్గా పిచ్చోలు అయిపోతారు, బక్క అయిపోతారు, శరీరం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఇంట్లోకి ఇబ్బంది, వానికి ఇబ్బంది, వచ్చేది ఏముండదు. కాబట్టి అనవసరంగా అట్లాంటి స్టేజ్ ఉన్న పిల్లలు కానీ అట్లాంటి అలవాటు చేంజ్ అయ్యే పిల్లలు కానీ మీరు తల్లిదండ్రులు సాధించాలి. అట్లనే యుక్త వయసులో వచ్చిన అమ్మాయిలు కూడా మనం చూసినట్టయితే చాలా కేసెస్ చదువుకునే అమ్మాయిలు కానీ వాళ్ళ అమ్మాయిలు కానీ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ లేకుంటే ఏమవుతుంది, అనవసరంగా ఎలోప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలోప్మెంట్ అయ్యి మీరు ఇక్కడికి పోయినా పెళ్లి చేసుకున్నామని తర్వాత వాళ్ళు బాధపడడం, మీరు బాధపడడం, ఇవన్నీ మీరు తల్లిదండ్రులు కనుక మీ పిల్లల్ని శ్రద్ధగా మీరు చూసినట్టు చేస్తే ఇట్లాంటి పరిస్థితులు అనేది రావు. కాబట్టి అందరూ కూడా మీరు ఇంతకుముందు ఎక్కడైనా వచ్చినా తెలుసు కాబట్టి కొంచెం ధ్యాస పెంచండి. ఇంకా కొత్త వ్యక్తులు మీ యొక్క కాలనీలలో కొత్త వ్యక్తులు సంచరించినా కూడా తెలియజేయండి. కిరాయికి వచ్చినా కూడా మీ ఇంట్లో ఎవరైనా కిరాయికి వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళు ఏందనేది కూడా మా గురించి మీరు తెలుసుకోండి. వాళ్ళ గురించి ఏమైనా సస్పిషియస్లే కనిపిస్తే, అనుమానాలు కనిపిస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్పీ గారు కానీ మీ యొక్క బ్లూ కోట్ కానిస్టేబుల్ కానీ 100 ఫోన్ చేసి చెప్పొచ్చు. మేము ఎల్లప్పుడూ దాన్ని మేము వెరిఫై చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ప్రమాదాల బారి నుండి ప్రాణాలను కాపాడుకునేందుకు ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పాలకుర్తి ఎస్ఐ దూలం పవన్ కుమార్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని గులాబీ పువ్వును అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాజిరెడ్డి, కానిస్టేబుల్ రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధరించండి, ప్రాణాలను మీరు రక్షించుకోండి, కుటుంబాలను మీరు బాబాగడ ఎవరిని ఇక్కడ వస్తుంది. చెప్పేది నేను చెప్పాలి. రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా మా వంతు బాధ్యతగా మేము ఎప్పుడు బైక్ నడిపిన హెల్మెట్ను తప్పనిసరిగా వాడతాము. అంతా కూడా ఎవరి కోసం, కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, లేకపోతే మాత్రం పట్టుకుంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించి బాడీకి ఎక్కడ దెబ్బ తగలేదు. ఎటు మాత్రమే బయట కాదు, ఇంటర్నల్
మనిషి బాగానే ఉన్నాడు. అంటే కనీసం ఒక బ్లడ్ చుక్క కూడా మనిషి బ్లడ్ చుక్క కూడా కాలేదు, కానీ మనిషి చనిపోయింది. ఎందుకు చనిపోయిందో చెప్పండి. కేవలం హెడ్కు తగిలింది, హెడ్ పైన ఇంజురీ ఏం కాలేదు, కానీ లోపల ఉన్నటువంటి బ్రెయిన్ డ్యామేజ్ అయింది. అంటే ఇంటర్నల్గా డ్యామేజ్ అయ్యి హెడ్ అనేది ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి బ్రెయిన్ పై ప్రెషర్ పడిపోయి బ్రెయిన్ డెడ్ అయింది. సో ఆ వ్యక్తి చనిపోయింది. దానివల్ల ఏమైందంటే అదే కనుక ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా కొంచెం బ్రతికే అవకాశం ఉంటుంది. అంటే అతని నిండు జీవితాన్ని ఒక హెల్మెట్ దానం చేసినట్టే కదా, హెల్మెట్ పనంగా పెట్టినట్టే కదా. హెల్మెట్ విలువ ఎంత? 500. మంచి హెల్మెట్ కూడా 1000 రూపాయలు. అంటే మీ ప్రాణం ఖరీదు 1000 రూపాయల కంటే చాలా తక్కువ. అంతేనా? అంతేనా? ప్రాణం ఖరీదు 1000 రూపాయల కంటే తక్కువనా? ఒక 1000 రూపాయల మీ ప్రాణానికి విలువ ఇవ్వనంటే లెక్క అవుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.